సారు ఎట్లుండే ఎట్లయిపోయిండు. మొన్ననే అసెంబ్లీలో పొడుగు పొడుగు మాటలు మాట్లాడిండు. మా రెవనాలు సారునే అంటారా అని కారు పార్టీల దుమ్ము దులిపిండు. నోటికొచ్చిన మాటలన్నీ అన్నాడు. రెవనాలు సారు పానానికి నా పానం అడ్డు పెడతా అన్నట్టే మాట్లాడిండు. కానీ ఇప్పుడు ఆ సారు కోసం చూస్తే నాకే ఏడుపు వస్తున్నది. ఆ సారుకి ఎట్లున్నదో ఏందో. ఆ సారు ఎవరో కాదుల్లా, మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. కారు పార్టీలో గెలిచి అందరికంటే మొదలు పోయి షెయి పార్టీలో దుంకిండు. ఎంపీ ఓట్లలో కూడా పోటీ చేసిండు. ఇక మొన్న అసెంబ్లీ మీటింగ్ లా రెవనాలు సారు నా గుండెకాయ, ఆయననే మాటలు అంటారా అని నోటికొచ్చిన బూతులన్నీ తిట్టిండు. మరి ఇంత ప్రేమ చూపెట్టిన ఆయనను రెవనాలు సారు ఎంత మంచిగా చూసుకోవాలి. కానీ మంచిగా చూసుకున్నాడు కాదు, ఇంటి మొక్కన కూడా రానిస్తలేరట. ఇంటి దాకా పోకముందే పోలీసు వాళ్ళు ఎల్లగొడుతున్నారట. నువ్వు వస్తే సారు మమ్మల్ని తిడుతున్నాడని చెప్తున్నారట. అమెరికా పోకముందు నుంచి ఇదే అవుతున్నది అంటున్నారు. ఇప్పుడు కూడా అటు దిక్కుపోతే సెక్యూరిటీ వాళ్ళు మస్తు గరం అవుతున్నారని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అందుకే దానం సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదట. రోజు తిట్టే కేటీఆర్ జగదీష్ రెడ్డి సార్కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండు. ఇవాళ కారు పార్టీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ కూడా శుభాకాంక్షలు చెప్పిండు. కానీ నిన్న దానం నాగేందర్ సారు పుట్టినరోజుకు మాత్రం శుభాకాంక్షలు చెప్పలే. అంటే కథ ఏందో ఉల్టా పల్టా అవుతున్నదని అందరూ మాట్లాడుకుంటున్నారు. పార్టీ మారింది కాబట్టి ఇయాల్లో రేపో దానం సారు కొలువు పోవుడు ఖాయం అంటున్నారు. అందుకే రెవనాలు సారు ఆయనను దూరం పెట్టింది కావచ్చునని గాంధీ భవన్ లా అనుకుంటున్నారు. కొలువులో ఉండేటోళ్లతోని పని గాని కొలువు పోయినోళ్లను దగ్గర పెట్టుకుని నాకేం ఉపయోగం అని రెవనాలు సారు అనుకుంటున్నాడు కావచ్చు. కానీ పాపం అసెంబ్లీలో రెవనాలు సారు కోసం పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు సప్పుడు చేయకుండా దానం సారు నిలబడ్డాడు. మొన్నటిదాకా ఉండొచ్చిన కారు పాటోలనే బూతులు తిట్టిండు. అయినా కూడా ఇంటి గేటు దాటనిస్తలేరంటే ఎంత బాధ అవుతున్నదో దానం సారుకు. అసలే ఖైరతాబాద్ దార్కారి. జరా ఎవరన్నా పోయి ఓదార్పు యాత్ర చేసిరాండ్రి. లేకపోతే కోపంలో మళ్ళా కట్ట పట్టుకొని ఊరుకొచ్చిండు అనుకోండి, ఏం చేస్తాడో తెలియదు.